నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం సంచలనం కలిగిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తరఫున ఘాటుగానే విమర్శలు స్టార్ట్ అయ్యాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పేర్ని నాని గారు, నందిగం సురేష్ గారు ఇలా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాంగ్గానే సురకలు అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కోట్ల ప్రజల ద్వారా ఎన్నుకోబడిన 5 కోట్ల ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి సారథిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు పట్ల వైసీపీ తీవ్ర స్థాయిలో ప్రతిఘటించింది. తీవ్రంగా కౌంటర్ కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తుంది. మరి మొదటి నుండి వైసీపీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఇలా ఒకరి మీద ఒకరు కుటుంబ నేపథ్యాలు విమర్శలు చేసుకున్న తరుణంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారి మీద వారి కుటుంబం మీద విమర్శలు చేస్తూనే భార్యలు అనే పదం అంటూ జగన్ గారు 4వ భార్యగా అని ఒక కొంచెం ఆ భాష చాలా అభ్యంతరకరంగా అసభ్యంగా రాజకీయ నాయకులు ఈ విధంగా కూడా మాట్లాడతారా? కనీసంలో కనీసం ఒక మర్యాదతో కూడిన రాజకీయ పదాలు, భాష పరిజ్ఞానం ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదా అనేది కూడా రాజకీయ నాయకులు ఆలోచించుకుని మాట్లాడాల్సిన పరిస్థితిలో మరి వీళ్ళ ఆ వ్యాఖ్యలు చేయడంలో పెద్ద దుమారం లేసింది. మరి సామాన్యుడు మధ్యతరగతి ప్రజానికం కూడా ఈ వ్యాఖ్యల పట్ల కొద్దిగా అభ్యంతరకరంగానే వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యాఖ్యలు కరెక్టా? ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా హోందాగా గౌరవంగా ఎక్కడ కూడా స్థాయి తగ్గకుండా దిగజారకుండా హోందాగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూసి పక్కనే ఉన్న జనసేనాని కూడా కనీసం ఆ భాషా పరిజ్ఞానాన్నితోనన్న మాట్లాడే పరిస్థితి లేకుండా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా విఘ్నులు కానీ విశ్లేషకులు కానీ చాలా అభ్యంతరకరంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? ఎందుకు అలాంటి స్ట్రాంగ్ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు? రాజకీయాల్లో చేయాల్సిన విమర్శలు వేరు కదా. మీరు అధికారంలోకి వస్తే మీరేం చేస్తారు? వైసీపీ అధికారంలో ఉండి ఏం చేసింది? వాటి మీద కదా మాట్లాడుకోవాల్సింది. 5 వేలు పెట్టి వ్యక్తిగతంగా రకరకాలుగా వెళ్ళే పరిస్థితి వస్తే ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? రాజకీయాల్లో పార్టీ అధినేతలుగా ఉన్నవాళ్ళు ఎలాంటి మెసేజ్ ఈ సొసైటీకి ఇవ్వాలి? అదేవిధంగా జన సైనికులు యూత్ ఫాలో అవుతున్నారు. మరి విమర్శలు సాహసికంగా ఉండాలి తప్ప ఒకరిని ఏలుపెట్టి చూపించేంత పరిస్థితి ఉంటే ఆ రాజకీయ వ్యవస్థకే ఒక మచ్చగా కనిపించే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు అంత అగ్రెసివ్నెస్, అంత వేడిగా వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి ఏమైనా మైలేజ్ ఉంటుందా? లేకపోతే ప్రజలు ఏమైనా వెంటనే ఆ వ్యాఖ్యలతో వెంటనే రియాక్ట్ అయిపోయి జెండా పార్టీని ఏమైనా అధికారులు తీసుకొచ్చే ఆలోచన జరుగుతుందా అంటే ప్రజల్లో చర్చకి అయితే దారితీసింది. ఏ పార్టీ అయినా వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఏవైనా కూడా వారి పరిధిలోని మాట్లాడితే బెటరు. నందిగం సురేష్ గారు ఎంపీ, బాపట్ల ఎంపీ మాట్లాడేటప్పుడు మరి ఆయన కూడా చాలా కౌంటర్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పేరు నాని గారు కౌంటర్స్ అంటే మీరు చెప్పనవసరం లేదు. డిఫరెంట్గా సెటార్లు ఉంటాయి. ఈ సెటార్లు ఒకరికొకరు అనిపించుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎలాంటి మెసేజ్ మీరు ఇవ్వదలుచుకున్నారు? సభలు పెట్టినప్పుడు మెసేజ్ చెప్పాల్సిన ఏ మెసేజ్ వెళ్ళాలి? లేదంటే వ్యక్తిగత ఆరోపణలకే సభలో ఇన్ని లక్షల రూపాయలు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు పెట్టుకుంటున్నాయా? ఈ రాష్ట్ర ప్రజల్ని ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అనేది సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ప్రశ్నిస్తున్నారు. ఈ విధానాన్ని రానున్న రోజుల్లో పద్ధతి మార్చుకుని ప్రజలకి ఏం చేస్తారో చెప్తే తప్ప వ్యక్తిగత భూషణలు అవన్నీ చేయడం వల్ల కూడా ఆ నాయకుడి యొక్క నైతికతను కోల్పోతాడనే భావం కనిపిస్తుంది. మరి నాయకులు ఎలాంటి ఆలోచన చేస్తారో చూద్దాం. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో.
సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షర్టింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.